హైదరాబాద్ చాదర్ఘాట్లో కాల్పుల కలకలం. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై మొత్తానికి ఒక వ్యక్తి దొంగ కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం డీసీపీ చైతన్య తన రివాల్వర్తో సదరు దొంగపై కాల్పులు జరిపారు. డీసీపీ 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో దొంగకి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతం అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్లోని చాదర్ఘాట్లో కాల్పుల కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై ఓ దొంగ కత్తితో దాడికి ప్రయత్నించాడు. ఆత్మరక్షణ కోసం డీసీపీ చైతన్య తన రివాల్వర్తో సదరు దొంగపై కాల్పులు జరిపాడు. డీసీపీ 3 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో దొంగకి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఉన్నతాధికారులు కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కొలీగ్ సుచిత అందిస్తారు. సుచిత, ఏంటి అసలు ఏం జరిగింది? డీసీపీ దొంగపై కాల్పులు జరపడం ఏంటి? దొంగ డీసీపీపై అటాక్ చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది అక్కడ? ఎస్ రాజు గారు, అయితే ఏదైతే సెల్ ఫోన్ దొంగలని మనం చెప్పుకుంటూ ఉంటామో, ఈ సెల్ ఫోన్ దొంగ ఒక అతను డీసీపీ దగ్గర ఉన్న సెల్ ఫోన్ అనేది దొంగతనం చేయడానికి ప్రయత్నించిన సమయంలో అతను కొంచెం తోకలు జరగడంతో అయితే కత్తితో అయితే డీసీపీ మీద దాడి చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేశాడు. ఇదంతా కూడా చాదర్ఘాట్ పరిధిలోని విక్టోరియా గ్రౌండ్స్ అయితే జరిగినట్టుగా కూడా తెలుస్తుంది రాజు గారు. అయితే ఈ దాడిలో భాగంగా ఆయన ఆత్మరక్షణ కొరకైతే తన జేబులో రివాల్వర్ ఏదైతే ఉంటుందో అది తీసి 3 రౌండ్లు కాల్పులు కూడా జరపడం జరిగింది. అయితే ఈ కాల్పుల్లో భాగంగా ఆ దొంగకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ దొంగనైతే నాంపల్లి హాస్పిటల్లో అయితే జాయిన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు ఇతనే కాదు, ఇంతకు ముందు ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూ వచ్చాయి. అయితే మేజర్ గా డీసీపీ చెప్పకుండా గన్మెన్లు వాళ్ళు కూడా ఉంటారు. గన్మెన్ల కన్నా ముందే ఈయనైతే రెస్పాండ్ అయ్యేది. ఎవరైతే డీసీపీ చైతన్య ఉన్నారో ఆయన అయితే రెస్పాండ్ అయ్యేది సంబంధిత అంటే ఆయన మీద అటాక్ అనేది జరగడం ఇట్లా కత్తి బయటకు తీసి అటాక్ చెయ్యి లేపి కత్తి దగ్గరకు వచ్చే గ్యాప్ లోనే ఆయన అయితే గన్నే తీసి అయితే 3 రౌండ్ల కాల్పులు అయితే జరిపారు. కాల్పుల్లో భాగంగా దొంగకు తీవ్ర గాయాలైతే అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన నాంపల్లి హాస్పిటల్ అయితే చేర్పించారు. అలాగే ఆ దొంగ సంబంధించిన అంటే ఎవరు అసలు దొంగ డీసీపీ చైతన్య దగ్గరికే వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ వస్తుంది. ఉన్నతాధికారులు కూడా ప్రస్తుతం మీద దృష్టి సారించి అసలు ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది, అసలు దాడి ఎందుకు జరిగింది, డీసీపీ దగ్గర వరకు కత్తి తీసుకొని వచ్చి ఎంత ధైర్యం చేయగల అంటే అంత భారీ స్థాయిలో దొంగతనం చేయాలని పగడ్బందీగా ప్లాన్ చేసింది ఎవరు, మీరు వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతూ వస్తుంది రాజు గారు. అయితే ఒక డీసీపీ అనే వ్యక్తికి తప్పకుండా గన్మెన్లు కానీ చుట్టూ పోలీసులు ఎవరు తప్పకుండా ఉంటారు. వాళ్ళందరూ ఉన్నా కూడా దొంగ అంత దగ్గరికి వచ్చి మరి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు అంటే తప్పకుండా అతను ఏదో ప్లాన్ గా పగడ్బందీగా నటించారు. కానీ ఇక్కడైతే సెల్ ఫోన్ కోసం అనేది వచ్చాడు, సెల్ ఫోన్ దొంగలు అని చెప్తున్నారు. కానీ దాని వెనక ఏదో ఇంకొక కుట్రకోణం అనేది దాగున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ కుట్రకోణం అనేది ఏంటి కనుక్కోవడానికి అనే కోణంలో ప్రస్తుతం ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించి విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దొంగనైతే ప్రస్తుతం తీవ్రంగా వెళ్తున్న దొంగనైతే ప్రస్తుతం నాంపల్లి హాస్పిటల్ అయితే జాయిన్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తా ఉంటే మొన్న చూసుకుంటే ఇన్సిడెంట్ నిజామాబాద్ లో కానిస్టేబుల్ పై ఒక దొంగ అటాక్ చేయడం, అతను చనిపోవడం కూడా జరిగింది. ఏంటి అసలు ఇలాంటి సంఘటనలు ఏంటి? ఒక రౌడీలు దొంగలు కూడా ఈ విధంగా పోలీసులు లక్ష్యంగా చేసుకుని అటాక్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా ఇదొక విచక్షణరహితమైన చర్యగా మనం భావించవచ్చు. ఎందుకంటే మేజర్ గా ఇంతకు ముందు పోలీసులను చూస్తే దొంగలు భయపడి హడలిపోయి అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి ఉండేది. కాకపోతే ఈ మధ్య కాలంలో మరీ అసలు ఒకవైపు పోలీసులు అయితే ఏంటి ఎవరైతే ఏంటి దాంట్లో అన్న విధంగా దొంగలు ఆలోచించి అసలు భయం లేకుండా అంటే పోలీసు అయితే ఏం చేస్తాడు, నన్ను మహా అయితే జైల్లో వేస్తాడు, మళ్ళీ బయటకు వచ్చి నా దొంగతనాలు నేను చేసుకుంటా అనే ఒక భయం లేని తనం అనే వాళ్ళకి చాలా ఎక్కువైపోయింది. ఆ భయం లేని తనం అనేది దాని వల్లే ఈ రకమైనవి జరుగుతాయి. మొన్న చూసాం మళ్ళీ మనం కానిస్టేబుల్ ప్రమోద్ ని ఏ రకంగా అయితే చంపాడో రియాజ్ అనే వ్యక్తి. అయితే ఇలాంటివన్నీ కూడా మొన్న జరిగినది కానీ ఇప్పుడు కానీ ఇవన్నీ కూడా ఎలా అంటే నిజంగా ఒక భయం లేని తనం వల్ల అంటే ఒక భయం లేని తనం అనే కారణం వల్ల ఈ రకంగా అన్ని జరుగుతూ వస్తున్నాయి. అయితే కానిస్టేబుల్ వ్యక్తి వాళ్ళకి వాగ్వాదం జరిగింది, నిజామాబాద్లో ఎంత జరిగింది. కానీ ఇక్కడ ఒక డీసీపీ అంటే ఒక హయ్యర్ స్థానం అంటే ఒక మంచి స్థానంలో ఉన్న పొజిషన్ లో ఉన్న వ్యక్తి చైతన్య అనేది డీసీపీ ఆయన
ఆయన మీద కూడా ఇలాంటివి జరిగాయంటే అసలు నిజంగా పోలీసులకి భద్రత ఇవ్వాల్సిన పోలీసులకి భద్రత లేకుండా పోతుందా అనే భయం అయితే మొదలైంది. అంటే ప్రజలనే రక్షించే వాళ్ళు పోలీసులు, అట్లాంటి పోలీసుల మీద ఈ రకమైన దాడులు, ఈ రకమైన మర్డర్లు అనేవి జరుగుతూ వస్తున్నాయంటే ప్రజలకు కూడా భద్రత ఈ రకంగా కరువైందని మనం చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా మనం చూసుకున్నట్లయితే ఇదేదో ఇప్పుడైతే డీసీపీ జరిగిన దాడి మాత్రం ఏదో ప్లాన్డ్ గానే అయితే జరిగినట్లుగా అయితే తెలుస్తుంది రాజు గారు. రైట్, థ్యాంక్ యూ సుచిత.